చూస్తున్నాం. మేడారంలో తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. హరిత హోటల్లో సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ కోసం రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేయాలని నిర్ణయం తీసుకుంది. పొట్లాపూర్ ఎత్తిపోతల పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. మేడారంలో శాశ్వత భవనాల నిర్మాణానికి ఆమోదముద్ర వేసింది. మేడారంలో తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. మెయిన్ గా ఈ సమావేశంలో ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మేడారం వద్ద నుంచి మా ప్రతినిధి నరసింహరావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు. యశంకరి, మొత్తంగా 3 గంటల పాటు సుదీర్ఘంగా తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. గతానికి భిన్నంగా హైదరాబాద్ నగరానికి దూరంగా వన దేవతలుగా చెప్పుకునేటువంటి మేడారం జాతర ప్రాంగణంలోని హరిత హోటల్లో ఈ కేబినెట్ సమావేశాన్ని ఈసారి నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. కేబినెట్ మంత్రులంతా కూడా హాజరయ్యారు. ఒక మంత్రి శ్రీధర్ బాబు మాత్రం ఇప్పటికే దావోస్ పర్యటనకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆయన మినహాయించి మంత్రులంతా కూడా హాజరయ్యారు. సో ఇందులో పలు కీలకమైనటువంటి అంశాలపైన చర్చించారు. పలు కీలకమైనటువంటి నిర్ణయాలను అయితే ఈరోజు కేబినెట్ సమావేశంలో తీసుకున్నారు. అందులో ప్రధానంగా ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్రీన్ సిగ్నల్ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను కూడా చేసుకుంది. అదేవిధంగా ఇటు రిజర్వేషన్లు కూడా ఇప్పటికే ఖరారైపోయాయి. డివిజన్లు, రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్లలోని డివిజన్లు, అదేవిధంగా మున్సిపాలిటీల్లోని వార్డులకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఖరారైపోయాయి. అదేవిధంగా మున్సిపాలిటీల చైర్పర్సన్లు, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లకు సంబంధించినటువంటి రిజర్వేషన్లను కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము ఖరారు చేసింది. ఇక ఈ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈరోజు రాత్రికి కానీ రేపు కానీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించబోతా ఉన్నది. 20వ తేదీన రాష్ట్ర ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ఈ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా క్యాబినెట్లో చర్చించారు. సో పంచాయతీ ఎన్నికలకు మించి ఫలితాలు రావాలి, అందుకోసము ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని చెప్పి నిర్ణయం తీసుకోవడంతో పాటుగా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఈరోజు నిర్ణయాన్ని తీసుకుంది. ఇక దాంతో పాటుగా ఇటు నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశంపైన సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా ఇటు జాన్పాడుకు సంబంధించి అటు హుజూర్ నగర్ నియోజకవర్గంలో 2-3 మండలాలకి సాగునీటిని అందించేటువంటి జాన్పాడు ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణం చేపట్టాలి అని చెప్పి దాన్ని ముందుకు వెళ్ళాలని చెప్పి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో ఇది ఒక 2-3 మండలాలకి ఉపయోగకరంగా సాగునీరును అందించేటువంటి ప్రాజెక్టు. సో దానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కేబినెట్ నిర్ణయాన్ని తీసుకుంది. దాంతో పాటుగా ఇటు మేడారంలో ఈరోజు నిర్వహించినటువంటి నేపథ్యంలో ఈ ములుగు నియోజకవర్గానికి కూడా ఒక శుభవార్త చెప్పే విధంగా ఉండాలని చెప్పి ఇటు పొట్లాపూర్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిర్మాణం చేపట్టాలని చెప్పి దానిపై సుదీర్ఘంగా చర్చించింది. దాదాపుగా ములుగు నియోజకవర్గంలో ఈ ప్రాజెక్టు ద్వారా 14,000 ఎకరాలకు నీరు అందించేటువంటి ప్రాజెక్ట్ ఇది. దీనికి కూడా ప్రభుత్వము ఈ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఇక దాంతో పాటుగా జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి ప్రకటన చేసి ఉన్నారు. సో ఆ మేరకు జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేయడానికి అవసరమైనటువంటి కమిషన్ను ఏర్పాటు చేయడం కోసము ఈరోజు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీంతో పాటుగా పలు కీలకమైనటువంటి నిర్ణయాలని తీసుకున్నారు. సో ఈ రోజు అయితే మంత్రులు, ముఖ్యమంత్రి అంతా కూడా ఇక్కడే బస చేయబోతా ఉన్నారు. సమావేశం ముగిసింది. ఇప్పుడే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించడం కోసం గద్దెల దగ్గర అక్కడికి వెళ్ళిపోయారు. మంత్రులు, ముఖ్యమంత్రి అంతా కూడా బస్సులో అక్కడికి వెళ్ళిపోయారు. సో ఈ రోజు రాత్రి ముఖ్యమంత్రి మంత్రులంతా కూడా ఇక్కడే బస చేయబోతా ఉన్నారు. రేపు ఉదయము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి మేడారం అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఆ తర్వాత 7:40 మేడారం పర్యటన ముగించుకొని నేరుగా శంషాబాద్కు వెళ్తారు. 9:40 దావోస్కు బయలుదేరి వెళ్తారు. రైట్, థాంక్యూ నరసింహరావు.